అందిస్తున్నటువంటి మా పెద్దన్న శ్రీ వేముల వెంకట కిషన్రావు గారు, వారికి నాతో పాటు కేంద్ర కార్యవర్గంలో ఉన్నటువంటి తమ్ముడు మల్లికార్జున్ గారు, అదేవిధంగా చోడవరం శ్రీనివాసరావు గారు, మిగతా జిల్లా అధ్యక్షుడైనటువంటి చంద్రశేఖర్ గారికి, తెలంగాణ జోన్ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి రాజ్ కుమార్ సుబేదార్ గారికి, అదేవిధంగా తెలంగాణ జోన్ సంయుక్త కార్యదర్శిగా వ్యవహరిస్తున్నటువంటి మిత్రులు వి రణనీష్ శర్మ గారు, దాంతోపాటు జిల్లా కార్యవర్గంలో గత 2 సంవత్సరాలుగా చురుగ్గా పనిచేస్తున్నటువంటి ప్రశాంత్ జోషి, శ్రీధర్ రమణ శర్మ, డాక్టర్ సురేష్ శర్మ, రవితేజ, సంతోష్ శర్మ గారు అందరికీ కూడా ఈ వేదిక పక్షాన ఈ కార్యక్రమాన్ని నిర్వహించే సందర్భంగా మాకు సహకరిస్తూ తోడ్పాటు అందిస్తున్నందుకు మీ అందరికి కూడా కేంద్ర కమిటీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే తపన గత 2 సంవత్సరాల క్రితం పెద్దలు శ్రీనివాస్ గారు ఆలోచన మేరకు ఆంధ్రాలో పలు జిల్లాల్లో, తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో చేయడం జరిగింది. మరి ఇందూరు జిల్లా ఎందులో తక్కువ లేదంటూ సీనన్న నాకు ఆదేశం ఇవ్వడం, వెంకన్న చెప్పడం, ఈ కార్యక్రమాన్ని మీ అందరి ఆశీర్వాదంతో నిర్వహిస్తా ఉన్నాను. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహిస్తామనుకున్న సమయంలో కుదరని పని వరుణదేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోమని అర్చకులతో పాటు త్రిమూర్తులతో పాటు వరుణదేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. మరి ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి ఈ అర్చకులు అనే అంశానికి ఇందూరు నగరంలో మణిమాణిక్యం 100 సంవత్సరాల వయసు కలిగినటువంటి పెద్దలు, అర్చకులకు, పురోహితులకు, వైదికులకు అందరికీ కూడా పెద్ద దిక్కైనటువంటి పెద్దలు, మా తండ్రి సమానమైనటువంటి శ్రీ పిట్టా తుకారాం గారి సన్మానంతో, రెండల తుకారాం గారితో ఈ కార్యక్రమం ప్రారంభిస్తాం. అంతకుముందు ఈ వేదికను ఉద్దేశించి స్థానిక నాయకులు మరియు అదేవిధంగా కేంద్ర కమిటీ నుంచి వచ్చిన నాయకులు కూడా వారి అభిప్రాయాన్ని 2 నిమిషాల్లో చెప్పాల్సిందిగా, ఎందుకంటే సమయం లేదు, వర్ణదేవుడు కరుణిస్తాడు కాబట్టి, ముందుగా సంయుక్త కార్యదర్శిగా తెలంగాణ జోన్కు పనిచేస్తున్నటువంటి వి రణనీష్ శర్మ గారు 2 నిమిషాలు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. కమిటీ కార్యదర్శి గారు యుగధర్ గారికి, అలాగే మా అన్న రాజ్ కుమార్ సుబేదార్ గారికి, ప్రశాంత్ జోషి గారికి, శశికాంత్ జోషి గారికి, బాయ్ శ్రీనివాస్ గారికి, మిగతా సోదరులందరికీ, వాళ్ళతో పాటు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నా సోదర సమానులైనటువంటి వారికి, అలాగే నాకు చాలా జూనియర్లు ఉన్నారు, దాంట్లో సీనియర్లు ఉన్నారు, నాతో పాటు చదివినటువంటి చిన్న స్నేహితులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటున్నాం. కారణం ఏంటంటే మిమ్మల్ని అందరినీ ప్రత్యక్షంగా పాదాభివందనం చేసే రోజు వస్తుంది ఒక రోజు ఖచ్చితంగా. సో మీరందరూ దేవతార్చన చేస్తున్నారు కాబట్టి దేవతా మూర్తులు సాక్షాత్తు. సో మీ అందరికి కూడా ఈరోజు మా వేదిక పక్షాన సన్మానం చేసుకునేటువంటి కార్యక్రమానికి మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా యొక్క ఉపన్యాసం ముగిస్తాను. అందరికీ నమస్కారం. జై గణేష్. వేదికపై ఉన్నటువంటి మహానుభావులు, అర్చక బ్రాహ్మణులందరికీ కూడా నా యొక్క నమస్కారములు. 2 నిమిషంలో 1 నిమిషం అయిపోయింది. ఇంకొక నిమిషంలో చెప్పాలంటే, నేను యాజ్ అడ్వకేట్గా క్లయింట్ యొక్క బాధ ఏదైతే ఉందో న్యాయ దేవత దగ్గర, అంటే మా జడ్జి గారికి సమర్పిస్తాం. అలాగే మీరు కూడా భక్తులు మీ దగ్గర వచ్చినటువంటి ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు దేవుడికి అర్చిస్తారు, అంతే కదా నాకు తెలిసి. అయితే అడ్వకేట్ ఎంత డెప్త్గా పోయి ఫైల్ మీద గ్రిప్ ఉండి జడ్జి గారికి సమర్పిస్తాడో, అటువంటి ఒక భక్తుల యొక్క ప్రాబ్లం కూడా మీరు అంతే మంత్రాలతో కానివ్వండి, మీ యొక్క మంత్రోచ్చారణ శుద్ధితో కానివ్వండి, ఆ యొక్క
ఎవరైతే ప్రాబ్లంతో వస్తారో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మీరు ముందుకున్నారు. అయితే మీ అందరికీ పాదాభినందనలు చేస్తూ ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమానికి మా యొక్క ఆర్గనైజేషన్ చూస్ చేసినందుకు వారికి నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదములు. జై శ్రీరామ్. నమస్కారం. ముందుగా మన ఏవైతే మన జన్మలు ఉన్నాయో అందులో మానవ జన్మ అనేటువంటిది చాలా ఉత్తమమైనది. అందులో మన బ్రాహ్మణ జన్మ అనేటువంటిది ఇంకా అత్యంత ఉత్తమమైనది. ఒకప్పుడు బ్రాహ్మణుడు అంటే అన్ని రంగాల్లోనూ కూడా ముందు ఉండేవాడు, అన్ని రంగాల్లోనూ కూడా. కానీ ఈనాడు మనం చూస్తున్నాం యాక్చువల్గా అది సామాజిక పరంగా ఉంది, ఆర్థిక పరంగా ఉంది, విద్యా వ్యాపార రంగము, వైద్య రంగము అన్నింటిలోనూ కూడా మనకి చాలా చిన్న చూపు అనేటువంటిది సమాజంలో కనబడుతుంది. ఈ యొక్క సమస్యను దృష్టిలో పెట్టుకుని అలాగే ముందుగా మనకి కరోనా సమయంలో మన బ్రాహ్మణులు చాలా యొక్క సమస్యల్ని ఫేస్ చేయడం అనేటువంటి జరిగింది. ఆ సమస్యను అధిగమించడానికి అందులోంచి ఉత్పన్నమైనటువంటిదే మన యొక్క బ్రాహ్మణ సంక్షేమ వేదిక. యాక్చువల్గా ఎందుకంటే మనం అప్పుడు లాక్డౌన్ అనేటువంటి పూర్తిగా ఉంది, కంప్లీట్ లాక్డౌన్ అనమాట. మనం బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, బయట వాళ్ళ లోపలికి వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో బ్రాహ్మణ సంక్షేమ వేదిక అనేటువంటిది ఏర్పడడం జరిగింది. మన బ్రాహ్మణ సమాజం అనేటువంటి ప్రస్తుతం ఏవైతే సమస్యలు మనం ఫేస్ చేస్తున్నామో సామాజిక పరంగా కానివ్వండి, రాజకీయ పరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, వారి యొక్క సమస్యలని తెలుసుకొని వారి యొక్క సమస్యలు నూతన చేసి వారిని కొంచెం ముందుకి నడిపించడం అనేది ముందుగా మన యొక్క బ్రాహ్మణ సంక్షేమ వేదిక ముఖ్య ఉద్దేశం. అలాగే చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు జనరల్గా ఏం చేస్తుంటారంటే మనకి కార్తీక వనభోజనాలు కానివ్వండి, అలాగే వివాహ పరిచయ వేదికలు, ఈ 2 కార్యక్రమాలే సంవత్సరం మొత్తంగా నడిపిస్తున్నాం. అలా కాకుండా మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా ఇప్పటి వరకు కూడా విశేషమైన కార్యక్రమాలు, వినూత్నమైన కార్యక్రమాలు, సృజనాత్మకమైన కార్యక్రమాలు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అది మన అర్చకుల శ్రేష్ఠుల్ని సన్మానించుకుంటాము, అంటే మనం సన్మానించుకుంటాము. అలాగే మన బ్రాహ్మణ సమాజంలో ఎవరైతే వేద పాఠశాలలు నిర్వహిస్తున్నారో, అలాగే గోశాలలు నిర్వహిస్తున్నారో వాళ్ళకి సన్మానం చేయడం, అలాగే ఎవరైతే న్యాయశ్రేష్ఠులు ఉన్నారో వారికి సన్మానం చేయడం, అలాగే ఆత్మీయ వైద్య సమయం, ఇలాగా విభిన్నమైనటువంటి రకరకాలమైన కార్యక్రమాలు మేము నిర్వహించామన్నమాట. సో ఆ కార్యక్రమాలు మన యొక్క హైదరాబాద్ జంట నగరాల్లోనే పరిమితి కాకుండా మన ఏవైతే మన తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, అలాగే ముందు మన దేశం అలాగే విదేశాల్లో కూడా వ్యాప్తి చేయాలి. అలాగే మన బ్రాహ్మణ బంధువర్గంలో ఎవరైతే ఈ యొక్క సమస్యలు బాధపడుతున్నారో వారికి కూడా ఈ యొక్క ఫలాలు అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో, హృదయంతో మనం రకరకాల కార్యక్రమాలు వివిధ ప్రాంతాల్లో కూడా మనం నిర్వహిస్తున్నాం. అది విజయవాడ కానివ్వండి, విశాఖపట్నము, అటు నెల్లూరు, తిరుపతి, నిజామాబాద్, అలాగే వరంగల్, ఇలాగా వివిధ ప్రాంతాల్లో మనం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి వారిలో ఒక చైతన్యం అనేటువంటి తీసుకొచ్చి అలాగే మనకు బ్రాహ్మణ సంక్షేమ వేదిక యొక్క ఫలాలు అందజేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో రావడం అనేటువంటి జరిగింది. సో దీనివల్ల ఏంటంటే మన సమాజము సామాజిక పరంగా, రాజకీయ పరంగా, విద్యా వైద్య పరంగా కూడా అభివృద్ధి చెందాలనేటువంటిది మన కోరిక. సో ఏవైతే మన ఫలాలు ఉన్నాయో వాటిని మీకు క్లుప్తంగా తెలియజేయడం అనేటువంటి జరిగింది. ముందుగా చెప్పేది ఏంటంటే కార్పొరేట్ వైద్యం అనేటువంటిది ఒక అందరి ద్రాక్షపండులా తయారైంది. మనం ఏదైనా చిన్న సమస్య నుండి హాస్పిటల్కి వెళ్తే మనకి లక్షల్లో బిల్లు వస్తుంది. దాంట్లో మనకి ఎవరు పట్టించుకునే నాలెడ్జ్ లేదు. అది రాజకీయ పరంగా కానివ్వండి, ఇంకేదైనా సరే ఇన్ఫ్లుయెన్స్ చేయించి తగ్గించేటువంటిది లేదు. ఈ యొక్క సమస్యను మనం తీసుకుని కార్పొరేట్ యొక్క వైద్యంలో రాయితీ పొందడం అనేటువంటిది మొట్టమొదటి చేసినటువంటిది ఇది. అలాగే కార్పొరేట్ ఏవైతే మనకి నారాయణ కాలేజ్ ఉన్నాయి, చైతన్య స్కూల్స్ ఉన్నాయి, వాటిల్లో ఎవరైనా మన బ్రాహ్మణ పిల్లలు చదువుకోవాలంటే లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో దాని యొక్క దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యని ఆ కార్పొరేట్ యొక్క విద్యా సంస్థతో ఒక MOU చేయడం జరిగింది, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, లిఖితపూర్వకంగా. వారు ఎవరైతే మన బ్రాహ్మణ సమాజం నుంచి అందులో చేస్తారో వాళ్ళకి రాయితీలు, డిస్కౌంట్లు ఇస్తారన్నమాట. అలాగే వైద్యం, ఇది కాకుండా మనకి బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఏవైతే మనకి గృహోపకరణ వస్తువులు ఉన్నాయో వాటి, ఇలాగే రకరకాలమైనటువంటి కార్పొరేట్ సంస్థలు, యాజమాన్య సంస్థలతో మాట్లాడి వాటి యాజమాన్యంతో మన యొక్క సమస్యల గురించి తెలియజేసి ఎవరైతే మన బ్రాహ్మణ బంధువర్గం నుంచి వస్తున్నారో వారికి కొంచెం రాయితీలు కల్పించడం ద్వారా
వారి మీద పడేటువంటి ఆర్థిక భారం అనేటువంటిది కొంతవరకు తగ్గుతుంది. ఎందుకంటే పూర్తిగా తగ్గమైనా కూడా కొంతవరకు కూడా మనం అట్లీస్ట్ ఒక 50% కూడా సేవ్ చేసుకోవడం జరిగింది. సో మనకి సమయాభావం వల్ల ఇంకా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు చైర్మన్ గారు బాల శ్రీనివాస్ గారు, కృష్ణబాబు గారు మల్లికార్జున వివరిస్తారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక మీకు తెలిసిందే, ఇది మేము థర్డ్ టైం నిజామాబాద్ రావడం. బ్రాహ్మణ సంక్షేమ వేదిక 5 సంవత్సరాల క్రితం విద్యా వైద్య ఉపాధి అవకాశాలు బ్రాహ్మణులకు కల్పించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రారంభించినటువంటి బ్రాహ్మణ సంక్షేమ వేదిక దినదిన ప్రవర్ధమానమై ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా విస్తరించబడుతుంది. సో సమయోభావం ఉన్నది కాబట్టి నేను మరీ ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే బ్రాహ్మణులు అందరూ ఐక్యంగా ఉండి మీ యొక్క ఇతోధిక సహాయాలను మీ తోటి బ్రాహ్మణులకు అందిస్తూ మన బ్రాహ్మణోత్పత్తికి, బ్రాహ్మణుల యొక్క ఆయురారోగ్యాలకి బ్రాహ్మణ సంక్షేమ వేదిక తలపెట్టినటువంటి ఏదైతే విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు ఉండడమే కాదు మన బ్రాహ్మణులు అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో స్థాపించబడినటువంటి ఈ గమ్యాన్ని చేరుకోవడానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఆర్గనైజ్ అంటే మేము నిజామాబాద్ లో 2004 నుంచి ఏదో ఒక సంస్థ ద్వారా ఆర్గనైజేషన్ చేసుకుంటూ పోతున్నాము. ఉపనయనాలు అనేటువంటి మన ఇందూరు గడ్డ మీదనే మొదలైంది. దాని తర్వాతనే మిగతా వాళ్ళందరూ మొదలుపెట్టారు. మొట్టమొదటిసారిగా 55 వర్గలగ్గాలు ఇందూరు గడ్డ మీద తయారైన తర్వాత దాన్ని చూసి మిగతా వాళ్ళందరికీ కూడా చెల్లెల మచ్చి అప్పుడు తయారు చేసిండ్రు. అదేవిధంగా రెండోది వధువర్ల పరిచయ వేదిక అనేటటువంటిది కూడా నిజామాబాద్ గాయత్రి కళ్యాణంలో మొట్టమొదట నిజామాబాద్ లోనే తయారు చేశాం. ఏదైనా కూడా మీరందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే నిజామాబాద్ నుంచే బ్రాహ్మణుల ఐక్యత మొదలవుతుంది. దీని ద్వారానే ఆనాడు అశోక్ శర్మ గారు బ్రహ్మగర్జనాన్ని పెట్టినప్పుడు నిజామాబాద్ నుంచి 5 బస్సులు తీసినాం. 5 బస్సులు తీసి బ్రహ్మగర్జన సత్యం చేసినాం. అది కూడా ఇందూరుకే ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ రోజు కూడా వీళ్ళందరికీ కూడా మన సంఘం అధ్యక్షులందరికీ కూడా నేను ఈ రోజు చాలా అభినందన చెప్తున్నా. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేసినాం, కానీ అర్చకులకు ఈ విధంగా అర్చకులకు సన్మానం అనేటటువంటి ఇదే మొట్టమొదటిసారి. ఇది నేను గంటాపరంగా గర్వంగా చెప్తున్నా. అర్చకులను పిలిచి ఒక కలిసికట్టుగా పిలిచి వాళ్ళకు వచ్చినందుకు ఈ ఆలోచన చాలా బ్రహ్మాండమైనది. ఎందుకంటే ఇన్ని సంస్థలు ఉన్నాయి, కానీ ఎవరికి కూడా ఈ ఆలోచన రాలేదు. అర్చకులను పిలవాలి. ఎందుకు అర్చకులు అంటే ప్రతి దానికి దేనికైనా మూల కారణం అర్చకుడు. ఇవాళ ఇక్కడ నేను చెప్పాల్సిన పరిస్థితి కాదు ఇది, ఈరోజు చెప్పుతున్నా. ఎందుకంటే పర్మిషన్ తీసుకొని చెప్తున్నా, మా యువతర్ బాబు గారు కానీ ఎవరు కానీ ఈ రోజు నేను గంటాపరంగా చెప్తున్నా. బీజేపీ సూర్యనారాయణ గారు ఎమ్మెల్యే గెలవడానికి ఇదే అర్చకులు కారణం. నేను గంటాపరంగా చెప్తున్నా ఈ విషయం. ఈ అర్చకులు బీజేపీ సూర్యనారాయణ ఈ రోజు ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచిండ్రు అంటే ఈ యొక్క 200 మంది ఆలయాల్లో తిరిగి అర్చకులందరూ ప్రతి ఒక్కరు ఆయన మీద అర్చన చేసినందుకు ఇవాళ ఆయన గెలిచిండు. ఇవాళ ఆయన మన దగ్గర ఆయన ముఖం మనం చూపించుకోవడానికి అవకాశం ఉంది. ఇది మన అర్చకుల యొక్క మీ అందరి యొక్క అవకాశం. ఎందుకంటే ఈ రోజు దేవుళ్ళ దగ్గర మీరు కోరుకునేది అర్చన మీరు ఒక్కరే. విగ్రహం దగ్గరికి మూల విరాట్ విగ్రహం దగ్గరికి వెళ్ళేది మీరు ఒక్కరే. ఈవెన్ అర్చకుల అధ్యక్షుడు నేను ఉన్నా కూడా నేను అర్చకుల అధ్యక్షుడు లోపలికి రాని అంటే మన రమేష్ అయ్యప్పుడు లోపలికి రానియాడు ఆయన. ఎందుకంటే నేను ఆయననే దానికి ప్రధాన అర్చకుడు. ఏ ఆలయ అర్చకుడు ఆయన అన్న బయటకి దండం పెట్టుకోవాలి లోపలికి రాకుంటారు. ఎందుకంటే మీకు అంత ప్రాముఖ్యత ఉంది, మీరు కంపల్సరీ. ఎందుకంటే దేవుడు తర్వాత దేవుడు. అదే విధంగా మనకు తెలుసు మనందరికీ మంత్రాధీనం ఒక దేవుడు మనకు మంత్రాధీనాన్ని మనకే ఇచ్చాడు. బ్రాహ్మణుడికి మంత్రాధీనం మన చేతిలో ఉంది. కాబట్టి మనము మంత్రం చదివితే సాక్షాత్తు భగవంతుడు కూడా కిందికి దిగి వస్తాడు. అది మీ యొక్క అర్చకుల యొక్క ప్రాముఖ్యత. కాబట్టి ఈ రోజు బాలా శ్రీనివాసరావు గారికి కానీ తర్వాత యుగంధర్ గారు కానీ వెంకటేశ్వరరావు గారికి కానీ వీళ్ళందరికీ నేను వాళ్ళ పేరున మా అర్చకుల సంఘం నుంచి నిజామాబాద్ అర్చక సంఘ అధ్యక్షుల నుంచి పేరున మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఇది. ఇటువంటి కార్యక్రమం మొట్టమొదటి మన జిల్లాలో జరగడం మనం చేసుకున్నటువంటి పుణ్యం. కాబట్టి ఈ సమయం ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు చేసుకుంటూ నా బాణి ముగిస్తున్నాను. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్, గాయత్రి మాతాకి. సాక్షాత్తు నారాయణ స్వరూపుడిగా భావించి యాచకస్య యాచక శత్రువు అనే పదాన్ని తిరగ రాస్తూ మనల్ని మనమే సన్మానించుకోవాలి. ముందుగా ఒకరిని ఒకరు దూషించుకోవడం కాకుండా మనల్ని మనమే ముందు గౌరవించుకొని ముందుగా అర్చకుడిని మనం సన్మానించుకున్నట్లయితే, మనల్ని మనం గౌరవించుకున్నట్లయితే ఇతరులు కూడా మనకు గౌరవాన్ని ఇస్తారు.
ఆ విషయాన్ని గుర్తించి ఈ వేదిక ద్వారా అర్చకులకు సన్మానం చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ఇక్కడ ఉన్నటువంటి మనందరి అదృష్టంగా భావిస్తూ మనందరూ సన్మాన కార్యక్రమాన్ని సర్వాణి రూపాణి విచిత్రధీర నామాని కృత్వా అభివదన్యాస్తే గురించి నమస్కరిస్తూ బ్రాహ్మణ సమాజం రెండు తెలుగు రాష్ట్రాల్లో అట్టాడుకుపోతుంది. సమాజాన్ని ఎవరు గుర్తించలేకపోతున్నారు. రాబోయే రోజుల్లో బ్రాహ్మణ సమాజాన్ని బతికించుకోవాలి, సమాజాన్ని పైకి తేవాలి. సమాజంలో మన బ్రాహ్మణులు ఇలా ఉండాలి. బ్రాహ్మణుడు అనేవాడిని సమాజం అంతా గుర్తించాలి అనే ఒక తపన ఈ సంక్షేమ వేదికలో ఉంది. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమ వేదిక అనేక కార్యక్రమాలు చేపట్టి అనేక రకాలైన ఆలోచనలతో ముందుకు వెళ్తున్న ఈ సంక్షేమ వేదిక రాష్ట్రంలో చేస్తున్న ఐటీ రంగ నిపుణులందరినీ కూడా ఇలా సమాజంలో ఎవరెవరైతే మన బ్రాహ్మణ సమాజంలో పనిచేస్తున్నారో అందరినీ కూడా ఏ సంఘం గుర్తించకుండా ఒక సంక్షేమ వేదికనే గుర్తించి వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి సన్మానం చేసిన ఘనత ఒక సంక్షేమ వేదికకే దక్కింది. అది గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడున్న సంఘాలు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. ఎందుకొరకు వాళ్ళు చేసేది ఏంది? నేను కామారెడ్డిలో 2-3 అడిగాను, అన్నా మీరు అందరూ రావాలని. సంక్షేమ వేదిక యొక్క కార్యక్రమానికి కూడా ఇతర అవతల సంఘాలకు ఉన్న వాళ్ళు కూడా నాతో ఫోన్లో మాట్లాడి, అన్నా మీ సంఘం చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తుంది, రాబోయే రోజుల్లో ఈ సంఘాలను విడిచి మీ వెనుకనే ఉంటామని చెప్పిన బ్రాహ్మణ వాళ్ళందరూ కూడా చెప్పిన అవకాశాలు చెప్పిన విషయాలన్నీ కూడా ఇక్కడ మన ఇందూరు జిల్లాలో చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు ఏం చేసేది ఏంది? సంవత్సరానికి రావాలి, 3,000 3,500 చందా తీసుకోవాలి, జేబులో పెట్టుకోవాలి. సంవత్సరం అంతా పొడుగునా వాళ్ళు జల్సాలు చేసి మళ్ళీ బ్రాహ్మణుల ముఖాలను కూడా తిరిగి చూడకుండా వాళ్ళు ఉన్న కార్యక్రమాలు, వాళ్ళు చేసే కార్యక్రమాలు అటువంటివి. కానీ సంక్షేమ వేదిక ఏ ఒక్క బ్రాహ్మణుని కూడా ఒక రూపాయి కూడా అడగకుండా ఈ 5 సంవత్సరాల పాటు సంక్షేమ వేదికను నడిపిస్తున్న ఘనత మన బ్రాహ్మణ సమాజానికి, మన సంక్షేమ వేదికకై దక్కిందనే విషయాన్ని మీ అందరితో గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం. ఇక్కడ కూడా మేము రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు సమాజానికి తీసుకొస్తాం, బ్రాహ్మణ సమాజానికి అనేది తెలుసుకోవాల్సిన విషయం. ఇంతకుముందు మేము ఆరోగ్యపరంగా కార్డులు ఇచ్చాం. కానీ నేను అన్నగారితో కూడా చెప్పాను, ఈ విషయాల్లో లైఫ్ లాంగ్ ఒకటే జీవితాంతం ఒకటే ఒక ఆరోగ్య కార్డు అన్ని విధంగా మళ్ళీ రెన్యువల్ అనేది లేకుండా చేయాలనేది ఒకటి ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పకుండా దానికి రూపురేఖలు దిద్ది దాన్ని ఎలాగా కార్డును చేయాలి, అందరికి కూడా కార్డులు అందాలి, అందరికి కూడా ఆరోగ్యం బాగుండాలి. మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలంటే కూడా మీరు ఏం చేస్తారు, దాన్ని డేట్ చూడరు, దాన్ని మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలంటే కూడా మీ నుంచి కాదు. కాబట్టి సంక్షేమ వేదిక ఆలోచన చేసేది ఏంటంటే జీవితకాలం పనికొచ్చే విధంగా ఒకటేసారి వారికి కార్డు ఇవ్వాలని చెప్పి ఒక తపన మా లోపల ఉంది. కాబట్టి ఇది మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాం, అది కూడా జరిగి తీరుతుంది. ఇంకో ముఖ్య విషయం
న్యాయవాదుల యొక్క సమావేశాన్ని మేము ఒక చిన్న హాల్లో హైదరాబాద్లో ఏర్పాటు చేసి దానిలో ఉన్న మున్సిపల్ జడ్జిలు కానీ, సబ్ కోర్ట్ జడ్జిలు కానీ, హైకోర్టు జడ్జిలు కానీ వాళ్ళందరూ కూడా విచ్చేయడం జరిగింది. మేము వేదిక మీద జడ్జిలు ఏదో వస్తారులే 10 మంది అనుకొని ఒక 10 కుర్చీలు వేసాం. కానీ అది 3 రోజులకు అయింది. అంటే 30 మంది జడ్జిలు వేదిక మీదకి రావడం జరిగింది. అంటే గొప్ప విషయం. ఆ రోజు వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే న్యాయపరంగా మన వాళ్లకు ఏదైనా సమస్యలు వస్తే కానీ, భూ సమస్యలు కానీ, ఇళ్ల సమస్యలు కానీ, ఏదైనా ఒక సమస్య వస్తే కూడా తప్పకుండా ఆ న్యాయ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క బ్రాహ్మణత్వానికి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి, వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా జరగాలని చెప్పి ఒక తపనతో ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే డాక్టర్లను కానీ, ఇతర ఐటీ ఉద్యోగులను కానీ అందరినీ కూడా సన్మానించడం జరిగింది. ఇంకా అసలు ఏ సంఘం కాదు, అసలు ఎవరు తలపెట్టని ఒక కార్యక్రమం. భారతదేశంలో ఉన్న అన్ని నదీ జలాల నీటితో ఆ పరమేశ్వరునికి అభిషేకం చేయడం అనేది ఒక మహా ఉన్నతమైన కార్యక్రమం. అది పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం చేయడం జరిగింది. అది మీ అందరికీ కూడా తెలుసు ఆ విషయం. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో కూడా అలాంటి వినూతమైన కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ వేదిక చేపడుతుంది. ఇక రాబోయే రోజుల్లో నవంబర్ 16వ రోజున 5వ వార్షికోత్సవాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాన్ని కూడా తప్పకుండా విజయవంతం చేయాలని చెప్పి ఇక్కడ నుంచి కూడా మీరందరూ పెద్ద ఎత్తున హైదరాబాద్కు వచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మరొకసారి మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఆశీర్వాదంతో నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని అధ్యక్షుడు గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముగిస్తాం. కార్యక్రమాలకు వస్తారు, ఒకరికొకరం మేము చేయిని అందించుకుంటా ఉంటాం. ఇది గత 10 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. దయచేసి ఇందూరు నగరాన్ని మీరు ప్రత్యేకంగా ఉన్నటువంటి నా మిత్రులు శశికాంత్ కుల్కర్ణి గారు నాయకుడిగా కాదు, హిందూ ధర్మ పరిరక్షణకు, ఉత్తర తిరుపతి నిర్మాణానికి భావం, ఆ కార్యక్రమాలు, ఆ విషయాలన్నీ మిగతా పెద్దలందరూ చెప్పారు. కానీ ఈ వేదికకు పునాది, ఈ వేదిక ఆరంభకులు ఈనాటి మన ముఖ్య అతిథి పెద్దలు బాలా శ్రీనివాస్ గారు వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అర్చక మహోత్తముల సన్మాన కార్యక్రమానికి నిర్వహించడం, దానికి ఇందూరు జిల్లా నుంచి కూడా అనేక ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి అర్చక పురోహితులందరికీ కూడా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా చంద్రశేఖర్ శర్మ గారు, యుగంధర్ గారు ఈ జిల్లాలో మాకు 2 కళ లాంటి వాళ్ళు. ఏ కార్యక్రమం హైదరాబాద్లో నిర్వహించినా కూడా వారు తప్పకుండా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని పర్సనల్గా చూస్తూ అక్కడ నిర్వహించినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఇక్కడ విస్తరిస్తున్నారు. కాబట్టి వారికి కూడా మా సంక్షేమ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఈరోజు ఇంత భారీ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే హైదరాబాద్ నుంచి విచ్చేసినటువంటి నాతో పాటు కిషన్ రావు గారు, మల్లికార్జున్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అర్చక సన్మాన మహోత్సవం, మన అర్చకులందరికీ కూడా సన్మానం అనేది అది ఏదో కండువా ఇస్తే, మెమోటో ఇస్తే అది సన్మానం కాదండి. ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా కూడా ఆ సన్మానం అనేది వారికి వారి ఉన్నటువంటి ప్రత్యేకతకు ఈక్వల్ కాదు, సమానం కాదు. ఎందుకంటే చిన్ననాటి నుంచి కూడా వేదం నేర్చుకుంటూ అద్భుతంగా వారు ఈ స్థాయికి వచ్చి వేద మంత్రాలతోటి వారు ఈ సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఆ గుర్తింపు ముందర ఈ చిరు సత్కారం అనేది చాలా సంభవం. మేము ఈ సన్మానం అనే కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నామంటే ఒక వ్యవస్థని,
అంటే ఒక కమ్యూనికేషన్ వ్యవస్థని అందరికీ బ్రాహ్మణులందరికీ కూడా మధ్యలో ఏర్పాటు చేస్తూ బ్రాహ్మణ సంక్షేమ వేదిక నిర్వహించే కార్యక్రమాలన్నీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సన్మాన కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. మేము ఏదో సన్మానం చేస్తామంటే కాదు ఇక్కడ విషయం. మీకు అందరికీ తెలుసా, ఈరోజు ఇందూరు జిల్లాలో మా చంద్రశేఖర్ శర్మ గారు అలాగే యుగంధర్ గారి తరఫు నుంచి వాటి దాదాపు ఒక 15 హాస్పిటల్స్ మేము రాయితీలతో తీసుకున్న విషయం మీకు ఎంతమందికి తెలుసు? ఇక్కడ 15 హాస్పిటల్స్లలో ఏ బ్రాహ్మణుడైనా సరే వెళ్ళి అడ్మిట్ అయినప్పుడు లేదంటే అవుట్ పేషెంట్ గా టెస్ట్ చేయించుకున్నప్పుడు మీకు డిస్కౌంట్ ఇస్తున్న విషయం మీకు ఎంతమందికి తెలుసు? ఇక్కడ పోనీ చాలా మంది మన సెంట్రల్ బాడీలో ఉన్నటువంటి సంఘాల లీడర్లు నాకు మంచి మిత్రులు, అనేక సంఘాలు, నేను పేరు చెప్పదలుచుకోలేదు కానీ అందరూ చాలా మంది నాకు మిత్రులే. నేను ఇప్పుడు కూడా వాళ్ళని కలిసినప్పుడల్లా అడుగుతుంటాను, మేము చేస్తున్నాము, మీ కార్యవర్గ సభ్యులని మీ దగ్గర ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా ఈ పథకాలని సద్వినియోగం చేసుకోండి అని చెప్తున్నాం. సో ఇలాగా చాలా సంఘాలకు కూడా మనం అందజేసే విద్య, వైద్యం, ఉపాధి లాంటి కార్యక్రమాల్లో పథకాలను వారికి అందజేస్తున్నాం. చాలా మంది నాకు ఫోన్ చేస్తుంటారు, ఈ పర్టికులర్ హాస్పిటల్ మన వేద పండితుడు అడ్మిట్ అయ్యాడండి, కొంచెం డిస్కౌంట్ ఇప్పియండి అని. నేను వేద పండితుడిని, అర్చకుడిని, నేను పురోహితుడిని అని చెప్తే ఏ హాస్పిటల్ అయినా డిస్కౌంట్ ఇస్తుందా? నేను బ్రాహ్మణుడిని అంటే చెప్తుందా, ఇస్తుందా డిస్కౌంట్? ఇవ్వట్లేదు. బ్రాహ్మణుడు అంటే అసలే దగ్గరికి రానిట్లేదు. అదే దానికోసం మనం అనేక మంది దాదాపుగా 250 నుంచి 300 హాస్పిటల్స్ ఎంటైర్ 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లలో మనం యాజమాన్యంతో మాట్లాడి ఈ రాయితీల సౌకర్యాన్ని అందజేస్తాం. అలాగే అవుట్ పేషెంట్ గా విజయ డయాగ్నోస్టిక్ లాంటి పెద్ద పెద్ద డయాగ్నోస్టిక్ సంస్థలతో కూడా మనం రాయితీలతో ఒప్పందం తీసుకొని మన వారికి ఆ రాయితీల ఒప్పందాన్ని అందజేస్తున్నాం. అంటే మీరు వెళ్ళి ఎవరైనా మన బ్రాహ్మణుడు ఎవరైనా అడ్మిట్ అయిన తర్వాత పర్టికులర్ హాస్పిటల్లో టోటల్ డిశ్చార్జ్ అప్పుడు టోటల్ బిల్ ఇస్తే కనుక మన సంఘం యొక్క కార్డు కానీ మన సంఘం యొక్క లెటర్ కానీ మన చంద్రశేఖర్ గారి దగ్గర తీసుకొని ఆ యాజమాన్యానికి చూపిస్తే డిస్కౌంట్ ఇస్తారు, రాయితీలు అందజేస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హైదరాబాద్ లో మన క్యాటరింగ్ లో ఒక మహిళ సిలిండర్ పేలి ఒక కార్పొరేట్ హాస్పిటల్ అడ్మిట్ అయితే 6 లక్షల రూపాయలు బిల్ అయింది. మన ఆ మహిళ కోసం యాజమాన్యానికి మన లెటర్ పంపించాం మన సమాఖ్య నుంచి. 6 లక్షల బిల్లులో దాదాపు 1,66,000 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చారు మేనేజ్మెంట్. ఏ సంఘమన్నా చేయగలుగుతుందా ఇలాంటి పని? ఏ సమాఖ్యన చేయగలుగుతుందా? ఎంటైర్ భారతదేశంలో మేము ఎందుకు గర్వంగా చెప్పుకుంటున్నామంటే ఒక నయా పైసా తీసుకోకుండా మనం ఇలాంటి రాయితీలు అందజేస్తున్నాం. అలాగే చైతన్య కాలేజీ గ్రూపులలో కూడా మన వాళ్ళు నేను బ్రాహ్మణుడిని అని చెప్పి వెళ్ళి అందులో చేరితే మనకు డిస్కౌంట్ ఇస్తున్నారు. 2-3 నిజామాబాద్ లో ఉన్నటువంటి 2-3 సౌకర్యాన్ని అందజేశాం. అయితే ఇంకొచ్చినట్టున్నారు వాళ్ళు ఇక్కడ ఈరోజు. అలాగే అపోలో ఫార్మసీలో మనము ఒక కోడ్ నెంబర్ ఇచ్చారు, ఒక కోడ్ నెంబర్. ఆ కోడ్ నెంబర్ చెప్పి బ్రాహ్మణ సంక్షేమ వేదిక సభ్యుడిని అని చెప్తే ఆ ఫార్మసీ ఎంటైర్ బిల్లులో మనకు డిస్కౌంట్ ఇస్తారు. అంటే చాలా మంది బ్రాహ్మణులకు ఈ విషయం తెలియదు. నేను చాలా మంది చూశాను, వేద పండితులు అసలే ఇలాంటి సద్వినియోగం చేసుకోవట్లేదు. వారికి ఎందుకంటే అయ్యా నేను బ్రాహ్మణుడిని, నాకు ఏదో ఒక రాయితీ ఇవ్వండి అని వాళ్ళని బతిమలాడితే కానీ అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం డిస్కౌంట్ ఇవ్వట్లేదు. కానీ మనం అందరం ఒక సమాఖ్య ఏర్పాటు చేసి ఆ సమాఖ్య గుర్తింపు కార్డుని లేకపోతే ఆ సమాఖ్య ద్వారా వచ్చినటువంటి లెటర్ని ఉచితంగా అందుకొని మనం వెళ్ళి రాయితీలు పొందేటువంటి సౌకర్యాన్ని మన సమాఖ్య అందజేస్తున్న విషయం మీకు ఎంతమందికి తెలుసండి? ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరీ చెప్పదలుచుకున్నాం. సో ఇలాగా సన్మాన కార్యక్రమంతో పాటు సమాఖ్య బ్రాహ్మణ సంక్షేమ వేదిక అందజేస్తున్నటువంటి అనేక పథకాలని మీకు అందరికీ తెలియజేయాలని ఆ ఉద్దేశంతో ఈరోజు మా చంద్రశేఖర్ గారిని, యుగంధర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయ్యా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి, అందరికీ సన్మానం చేద్దాం, దాంతోపాటు మనం అందజేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి వివరిద్దాం అని వాటిని విన్నవించుకోవడం జరిగింది. ఆ విధంగా ఈరోజు అపోలో ఫార్మసీలో నేను యుగంధర్ గారిను
చంద్రశేఖర్ గారిని ఒకసారి ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా తెలియజేస్తే మనకు ఒక కోడ్ నెంబర్ ఇచ్చారు. అపోలో ఫార్మసీలో ఆ కోడ్ నెంబర్ చెప్తే బ్రాహ్మణ సంక్షేమ వేదిక అని ఓపెన్ అవుతుంది ఆ సిస్టంలో. వారు మామూలుగా మీరు మందులు కొంటే రాయితీలు ఇస్తారు, 5% ఇస్తారు. అదే రాయితీ మన సమాఖ్య పేరు చెప్పి మన సమాఖ్య లెటర్, మన సమాఖ్య ID కార్డు చూపిస్తే మీకు 20% డిస్కౌంట్ ఇస్తారు. ఇది ఎందుకోసం చేస్తామో, ఒక నయా పైసా తీసుకోకుండా మన వాళ్ళకి ఎందుకు చేస్తున్నాము అంటే మన వాళ్ళందరి ఐక్యత కోసం, మన వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడం. ఇంత డబ్బులు ఖర్చు పెట్టి అనవసరమైనటువంటి ఈ మందులకు, హాస్పిటల్ ఖర్చులకు, విద్యకు ఇలాంటివన్నీ మీరు వృధా చేయకుండా ఉండడం కోసం మనం ఇలాంటి డిస్కౌంటెడ్ ప్రైస్ లో మనం మన వారికి, నేను అక్కడ వెళ్ళి అపోలో ఫార్మసీలోకి వెళ్ళి నేను వేరే కులం పేరు చెప్తే వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వరు, ఇంకొక మతం పేరు చెప్తే డిస్కౌంట్ ఇవ్వరు. వారు కేవలం నేను బ్రాహ్మణుడిని అని చెప్తే, బ్రాహ్మణ సంక్షేమ వేదిక సభ్యుడిని అని చెప్తే డిస్కౌంట్ ఇస్తున్న విషయం మీకు తెలుసా? మరి అవన్నీ తెలియజేయడం కోసమే ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి మరి ఈ ప్రాంగణానికి మా చంద్రశేఖర్ శర్మ గారు, యుగంధర్ గారి తరఫు నుంచి మిమ్మల్ని అభ్యర్థించడం జరిగింది. ఇలాగా మనం ఒకసారి జాబ్ మేళా పెట్టాం హైదరాబాద్. చాలా మందికి తెలియట్లేదు బ్రాహ్మణ సంక్షేమ వేదిక కేంద్ర కమిటీ ఏమేం చేస్తుంది అన్నది చాలా మందికి డీటెయిల్ గా తెలియట్లేదు. జాబ్ మేళా పెట్టినప్పుడు ఆ రోజు దాదాపుగా 2000 మంది బ్రాహ్మణ విద్యార్థులకు ఉద్యోగాలు ఇప్పించారు. 800 మంది విద్యార్థులకు నా చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. దాదాపు 211 సంస్థలు వచ్చాయి. ఆ రోజు ఉద్యోగాలు ఇస్తాం రా బాబు మీ బ్రాహ్మణ పిల్లలకు అని వచ్చాయి. ఆ ఉద్యోగాలు ఇస్తామన్న సంస్థలు నాన్ బ్రాహ్మిన్స్ వారందరూ కూడా బ్రాహ్మణులు అంటే గౌరవంతో వీరి సమాఖ్యని, వీరి కమ్యూనిటీని మనం ఐక్యం చేద్దాం అనే ఒక ఆలోచనతోటి వారందరూ ముందుకు వచ్చారు. ఆ రోజు మన పివి నరసింహారావు గారి పుత్రిక గారి ప్రాంగణంలో జరిగింది ఆ జాబ్ మేళా. డిసెంబర్ 25వ తారీఖు 2023 సంవత్సరం. మీరు బ్రాహ్మణ సంక్షేమ వేదిక అని యూట్యూబ్ లో కొడితే మనం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల వివరాలన్నీ కూడా చెక్ చేయొచ్చు. నేను అబద్ధం చెప్పట్లేదు. మీరు అన్ని మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు అందులో చూడొచ్చు. వాణిదేవి గారి సమక్షంలో వారి ప్రాంగణంలో భారీ ఎత్తున ఉద్యోగం నిర్వహించి అనేక మంది విద్యార్థులకు ఉద్యోగం అందజేయడం, నిరుద్యోగులకు అందరికి కూడా మనము ఉద్యోగాలు అందజేయడం జరిగింది. ఇకపోతే చాలా బర్నింగ్ ఇష్యూ, అర్చక పురోహితులకు వివాహం కావట్లేదు. ఇది ఆంధ్ర కానీ ఇటు తెలంగాణలో కానీ ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఇది ఒక బర్నింగ్ ఇష్యూ అయిపోయింది. అమ్మాయిలు ఎవరు కూడా అర్చకులని పురోహితులని చేసుకోవడానికి సిద్ధంగా ముందుకు రావట్లేదు. దాంతో అనేక వేల మంది నా దగ్గర 1500 మంది అర్చకులది వివాహం కాని అర్చకుల లిస్టు, ఆ లిస్టు చూసినప్పుడల్లా బాధ ఇస్తుంటది. అరే ఇదేంటి మన సమాజం మధ్యలో ఆగిపోతుందా? ఏం చేయాలి? దీనికోసం ఎలా మనం ప్రయత్నం చేయాలి? ఒక సంఘం పెట్టిన తర్వాత మన వాళ్ళ కోసం మనం ఏదో ఒక విధంగా చేయాలి, ఉచితంగా చేయాలి. మేము కోరుకున్నది ఎప్పుడు కూడా ఉచితమానే చేసుకుంటాం. దానికోసం కూడా మేము ఎన్నో ప్రయత్నాలు చేశాము అర్చక పురోహితులకు. ఇంకా ఆ ప్రయత్నాలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. పనికి రాలేదు. అదేంటంటే నార్త్ అంటే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, అలాగే ఉత్తరాఖండ్ ఇలాంటి ప్రాంతాల్లో బ్రాహ్మణ అమ్మాయిలు వారి తల్లిదండ్రులు వారి పిల్లలకు చేస్తున్నటువంటి కార్యక్రమము నార్త్ లో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ మధ్య నేను లక్నో వెళ్ళడం జరిగింది. ఒక వారం రోజులు ఉన్నాను అక్కడ. అలాగే రాజస్థాన్ జైపూర్లో కూడా ఉన్నాను. అట్లాగే ఋషికేశ్లో కూడా ఉన్నాను. అక్కడ మన బ్రాహ్మణ అమ్మాయిలకు వివాహం కావట్లేదు. ఎందుకంటే వారి తల్లిదండ్రులు చాలా బీదరికంలో ఉన్నారు.
చాలా పేదరికంలో, అంటే వాళ్ళ కొన్ని కుటుంబాలని స్వయంగా చూశాను నేను. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో రెండు తెగలు ఉన్నాయి బ్రాహ్మణులలో. ఒకటి ధనిక బ్రాహ్మణులు, ఒకటి బీద బ్రాహ్మణులు. మధ్యతరగతి మనలాగా ఎవరు లేరు అక్కడ. సో బీద బ్రాహ్మణులు ఎవరు కూడా ఈ బీద బ్రాహ్మణులు ఎవరిని కూడా ధనిక బ్రాహ్మణులు ఆదుకోవట్లేదు అక్కడ. మీరు అందరూ ఎలా చూస్తున్నారంటే, మీరు అలహాబాద్లో, లక్నోలో చూస్తే కొన్ని బ్రాహ్మణ కుటుంబాలలో తండ్రులు రిక్షాలు తొక్కుతున్నారు. మీకు ఎంతమందికి తెలుసా ఆ విషయం? నేను స్వయంగా చూశాను, వీడియోలు కూడా తీశాను వాళ్ళందరివి. సో అలాంటి అమ్మాయిలకు తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేయలేని పరిస్థితి అక్కడ ఉంది. మేమేమనుకున్నామంటే వీరందరినీ కూడా గ్యాదర్ చేసి మన వైపు తీసుకొచ్చి ఇక్కడ అర్చకులతో ఒక ముఖాముఖి ఏర్పాటు చేసి, వారందరూ కూడా బ్రాహ్మణులే, వేరే కులం కానే కాదు. వారి గోత్రం కూడా మనకు గోత్రంతో పాటు వారి గోత్రం వేరే ఉంటుంది, బట్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ మనలాగానే ఉంటారు వారు. సో అలాంటి వారిని తీసుకొచ్చి ఇక్కడ ఒక వివాహ పరిచయ వేదిక చేయాలని గత సంవత్సర కాలం నుంచి ఎదురు చూస్తున్నాం. ఆ రోజులు ఎప్పుడు వస్తాయో మీ అందరి ఆశీర్వచనంతో ఆ రోజులు త్వరగా రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మన టోటల్ టార్గెట్ ఏంటంటే అర్చక పురోహితులకు వివాహం చేయాలి. అది మన టార్గెట్. ఆ టార్గెట్ని మేము రీచ్ అయిన నాడు బ్రాహ్మణ సంక్షేమ వేదిక సక్సెస్ అయిందని మేము చెప్పుకుంటాం, గర్వంగా చెప్పుకుంటాం. మేము ఇప్పటిదాకా మా మిత్రులందరూ కూడా చాలా కార్యక్రమాలు చెప్పారు, మేము ఇవి చేసామని. సో నా టార్గెట్ ఏంటంటే మా సమాఖ్య ద్వారా అర్చక పురోహితులకు ఎవరైనా సరే వివాహం కానీ అర్చక పురోహితులకు వివాహం చేయాలన్నది మా యొక్క టార్గెట్. అది మేము మా ప్రయత్నంలో సఫలీకృతం అవుతామని అతి త్వరలో మీకు శుభ వార్తని మా యుగంధర్ గారి తరపు నుంచి కూడా తెలియజేస్తామని ఆశిస్తున్నాం. ఆ రోజులు త్వరలోనే వస్తాయని అనుకుంటున్నాం. అదొక విషయం. ఇంకా తర్వాత మా కార్యక్రమాల్లో కూడా అందరినీ ఏకీకృతం చేస్తున్నాం. అన్ని రంగాలలో, అన్ని వర్గాలలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా ఏకీకృతం చేసుకుంటూ వెళ్తున్నాం. అందులో ముఖ్యంగా వైద్యులందరినీ ఏకీకృతం చేశాము. వేద పండితులు అంటే బ్రాహ్మణుడు పుట్టేటువంటి వేద పాఠశాలలో ఉన్న వేద పాఠశాల వ్యవస్థాపకులందరినీ కూడా దాదాపు 70 మందిని మేము ఒకసారి ఒక వేదిక మీద పిలిచి వారికి ఆర్థిక సహాయాన్ని అందజేయాలని మేము ప్రయత్నం చేశాం. ఐటీ ఎంప్లాయీస్, వ్యాపారం చేస్తున్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా రిక్వెస్ట్ చేసి వేద పాఠశాల నిర్వహిస్తున్నటువంటి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి మేము ఆ రోజు విన్నవిస్తే, ఈరోజు దాదాపుగా 21-22 వేద పాఠశాలలు కేవలం బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా అందుతున్నటువంటి ఆర్థిక ఫలంతో వేద పాఠశాలలు నడుస్తున్నాయి. సో ఎక్కడ కూడా బ్రాహ్మణులని ఎవరైనా కించపరుస్తే ఊరుకునేది లేదు అని మేము లీగల్గా ఒక ప్రోగ్రాం పెట్టాం. మా అడ్వకేట్ గారు రోజు వచ్చారు. ఈరోజు బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ రోజు ఏ ఒక్క ప్రదేశంలో బ్రాహ్మణుడిని కానీ లేకపోతే పురోహితుడిని కానీ అర్చకుడిని కానీ కించపరిచిన వాళ్ళని మా అడ్వకేట్ తరఫు నుంచి ఇమ్మీడియట్గా కోర్టులో కేసు పెట్టాలని ఆ రోజు ఏకంగా మన అందరం చర్చిలందరూ ఉన్నటువంటి సభ మీద అనౌన్స్ చేశాం. ఆ రోజు పిఠాపురంలో ఒక వేద పండితుడిని కొడితే ఇమ్మీడియట్గా వరంగల్లో ఉన్నటువంటి ఒక అడ్వకేట్ కోర్టులో కేసు వేస్తాడు. ఎందుకంటే ఆ తన్నిన వాడు వరంగల్ రావాలి, పిఠాపురం రావాలి, విజయవాడ రావాలి, నిజామాబాద్ రావాలి. ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్లు కూడా కోర్టులో కేసు వేస్తే వాడు జీవితంలో మళ్ళీ మన జోలికి రాకుండా వాడు జీవితాంతం మన 2 రాష్ట్రాలు తిరుగుతూనే ఉండాలన్నది మా ఆకాంక్ష. అందుకని ఆ రోజు అడ్వకేట్ ప్రోగ్రామ్ని పెట్టి అడ్వకేట్లందరినీ, జడ్జిలందరినీ కూడా ఇన్వైట్ చేసి మేము అందరికీ ఒక ఏకీకృతం చేయడం మేము చేసాము. ఆ రోజు కార్యక్రమం రామచంద్రరావు గారు కానీ అందరూ అడ్వకేట్లు దాదాపుగా ఆ రోజు 200 మంది అడ్వకేట్లు వచ్చి ఆ రోజు మాకు అందరికి కూడా రిటర్న్లో సంతకాలు పెట్టి ఇచ్చారు మాకందరికి. సో ఇలాగా బ్రాహ్మణులలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు, అన్ని ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏకీకృతం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అతి త్వరలో 14వ తారీఖు విజయవాడలో సకల నదీ జలాలతోటి అభిషేకం చేయబోతున్నాము. దీనికి మేము అక్కడ ఎండోమెంట్ మినిస్టర్ని కూడా విజయవాడలో పిలవడం జరుగుతున్నది. అలాగే ఆ రోజు మేము పవన్ కళ్యాణ్ గారికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాము. ఆయన అక్కడ ఇంతకుముందు కేసీఆర్ గారు ఎలా బ్రాహ్మణుల్ని గుర్తించారో ఇక్కడ, అలాగే అక్కడ పవన్ కళ్యాణ్ గారికి బ్రాహ్మణులు అంటే ఒక మంచి ఉద్దేశం ఉన్నది కాబట్టి వారిని ఒక వినతి చేయదలుచుకున్నాం. వారికి తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ బ్రాహ్మణ
శ్రీ వైష్ణవులందరినీ కూడా వారి వారి కాంట్రాక్ట్ ఉద్యోగాలని పర్మనెంట్ చేయాలని మెయిన్ ఒక కాంట్రాక్ట్ క్వశ్చన్ మీద మేము ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని కలుస్తున్నాము. అలాగే తిరుమల తిరుపతి పోర్టులో ఉన్నటువంటి బ్రాహ్మణులు, కేవలం పోర్టులో పనిచేసేది బ్రాహ్మణులే, వాళ్ళందరికీ కూడా వారికి ఇన్సూరెన్స్ లేనేలేదు. వారు ఆరోగ్యపరంగా సిక్ అయితే వారు స్వయంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవాల్సినటువంటి దుర్గతి ఉన్నది అక్కడ. అలాంటి దుర్గతి నుంచి వీరిని బయటపడేయడానికి కోసము మేము ఆ రోజు నెక్స్ట్ మంత్ 14th విజయవాడలో ప్రోగ్రాం పెడుతూ పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని, ఒకటి ఇన్సూరెన్స్ కూడా క్రియేట్ చేయాలని చెప్పి ఆ ప్రభుత్వాన్ని కోరడానికి ఆ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అలాగే నవంబర్ 10వ తారీఖు మా కిషన్ రావు గారు చెప్పినట్టు 5వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నాము. దాంట్లో మా మెయిన్ కాంటెంట్ ఏంటంటే, మా ముఖ్య ఎజెండా ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే అందరూ బ్రాహ్మణానం అనేకత్వం అంటుంటారు. బ్రాహ్మణానం అనేకత్వం అతి నోట్ల నుంచి మాట వచ్చేస్తూనే ఉంటుంది. అనేవాళ్ళు కూడా ఎవరెవరు తెలుసా? విఐపీలు, రాజకీయ నాయకులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు. అరే మీరందరూ కూడా ఎన్నో సంఘాల్లో వెళ్తుంటారు కదా, ఎందుకు మమ్మల్ని గుచ్చుతుంటారు? ఇక్కడ వచ్చినటువంటి వేల మంది బ్రాహ్మణులని అనేకత్వం అని ఎందుకు గుచ్చుతుంటారు? మీరు ఎందుకు ప్రయత్నం చేయట్లేదు ఏకత్వం అని నేను స్టేజ్ మీద క్వశ్చన్ వేశాను. ఒక వైజాగ్లో ఒక వేద పండితుడిని స్టేజ్ మీద క్వశ్చన్ వేశాను. అనేకత్వం అనకండి సార్, దయచేసి ఏకత్వం చేయడానికి బ్రాహ్మణ సంక్షేమ వేదిక కృషి చేస్తూనే ఉన్నది. ఆ ఉద్దేశంలో నవంబర్ 16వ తారీఖు రోజు మా 5వ వార్షికోత్సవం రోజు బ్రాహ్మణ ఏకత్వం అనే ఒక మెయిన్ టైటిల్ తోటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా ఆ రోజు ఇన్వైట్ చేయడం జరుగుతున్నది. ఆ రోజు మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరినీ కూడా ఆ రోజు పిలవడం జరుగుతున్నది. ఎవరెవరు చాలామంది వృద్ధులు, వేద పండితులు, బ్రాహ్మణులలో లౌకికులు అందరూ కూడా చాలామంది ఇప్పటికి కూడా మెడిసిన్ వాడుతూనే ఉంటారు కొనుక్కొని బయట షాపులలో. మా మెడికల్ రెప్ ఒక ఆత్మీయ సమ్మేళనం పెట్టడం ద్వారా ఎవరైతే ప్రిస్క్రిప్షన్ తీసుకొని వస్తే వారందరికీ కూడా మందులని ఉచితంగా ఇవ్వాలన్న ఒక మెయిన్ సంకల్పంతో ఆ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. 5వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ మన తల్లిదండ్రులు ఎవరెవరైతే మన భారంగా ఆర్థిక భారం ఉన్నదో, మందులు కొనలేని పరిస్థితి ఉందో వాళ్ళందరికీ కూడా మేము చెప్పదలుచుకున్నాము. బ్రాహ్మణానం ఏకత్వం అనే వర్డ్లో మేము ఇలాంటి వర్గాల్లో ఐఏఎస్ ఆఫీసర్ 2 ఉంటారు, పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు, జ్యోతిష పండితులు ఉంటారు, అర్చక పురోహితులు ఉంటారు. ఇంతమందిని మేము ఆ రోజు ఏకం చేస్తూ ఈ మెడికల్ రెప్స్ ద్వారా అందరికీ కూడా మందులని అందజేయాలని ఒక సదుద్దేశంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. సో ఈరోజు మీ అందరికీ కూడా మా సంక్షేమ వేదిక ద్వారా మరొక్కసారి మా సమాఖ్య తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఎక్కడెక్కడి ప్రాంతాల నుంచో ఈరోజు ఇక్కడికి వచ్చేసారు వారందరికీ కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.